హలో వ్యూవర్స్, శ్రవంతి సోమ్కి స్వాగతం. ఇంట్లో పాలు విరిగిపోయాయని బాధపడుతున్నారా? దాంతో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ తయారు చేసుకుందాం. అది ఎలా చూద్దాం. పెరుగు కోసం 1/2 లీటర్ పాలను కాస్తుంటే పాలు విరిగిపోయాయి. వీటిని వేస్ట్ చేయకుండా మంచి స్వీట్ తయారు చేసుకోవాలంటే ఈ పాలల్లో ఇంకా కొంచెం పాల కంటెంట్ ఉంటుంది కాబట్టి సగం నిమ్మకాయ రసం పిండి పాలను పూర్తిగా విరగొట్టాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేశాక బాయిల్ చేస్తూ ఉంటే చూసారు కదా, పాలు ఇలా విరిగిపోతాయి. ఈ విరిగిపోయిన పాలను వడకట్టుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయి తిక్కు కోవాలాగా వస్తుంది. దీన్నే మనం స్వీట్లో ఉపయోగించుకుంటాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో మనం విరగొట్టి పెట్టుకున్న కోవాని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు కోవాకి నేను 1/2 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ కావాలి అంటే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగి ఇలా వాటర్లా కనిపిస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, చక్కెర కోవా బాగా మిక్స్ అయ్యి ఇలా గుల్లలుగా వస్తుంది. ఇందులో 2 యాలకులను దంచి ఆ పొడిని యాడ్ చేస్తున్నాను. ఇందులో నైస్గా తురుముకున్న బాదంను యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కోవా రెడీ అయిపోయింది. చూసారు కదా, గుల్లలుగా ఎంత బాగా వచ్చిందో. ఇది వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. చల్లబడే కొద్దిగా గట్టిపడుతుంది. దీన్ని కేకులుగా కూడా చేసుకోవచ్చు. ఈ స్వీట్ని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తయారు చేసి ఎంజాయ్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త రకం వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ.